పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 150 ఎకరాల వెంచరు జేఎన్టీయూ యూనివర్సిటీకి అతి సమీపంలో, కోటప్పకొండకు అతి సమీపంలో వెంచర్. హలో, అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి రీసెంట్గా జిల్లాలుగా ఏర్పడినటువంటి మన పల్నాడు జిల్లా, ఈ అంటే 2 సంవత్సరాల క్రితమే ఆవిర్భావం చెందినటువంటి పల్నాడు జిల్లాగా రూపాంతరం చెందినటువంటి పల్నాడు ఏరియాలో మూలస్తంభంగా చెప్పుకోబడేటటువంటి పల్నాడుకి మూలస్తంభంగా నర్సరావుపేటని మూలస్తంభంగా చెప్పుకోవచ్చు. ఈ మూలస్తంభం నుంచి అంటే నర్సరావుపేట నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే వినుకొండ వెళ్ళే రోడ్లో వెంచర్ వేయటం జరిగిందండి. మొత్తం కూడా మీరు ఊహించినటువంటి పరిమాణాలతో, అత్యధిక ఆధునిక పరిమాణాలతో వేసినటువంటి వెంచర్, మొత్తం కూడా 150 ఎకరాల వెంచర్ అండి. దీంట్లో మీరు చూసుకోవచ్చు, స్టార్టింగ్ లో బాలాజీ డెవలపర్స్ వేసినటువంటి వెంచర్ అండి ఇది. ఈ బాలాజీ డెవలపర్స్ దాదాపుగా గుంటూరు నర్సరావుపేట నుంచి వినుకొండ వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్డుకి ఆనుకుని అక్కడ నుంచి 150 ఎకరాల వెంచర్లో స్టార్టింగ్ లో మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అలాగే చుట్టూరు ఈ 150 ఎకరాలు మొత్తానికి కూడా వాల్ కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. ఫెన్సింగ్ చేయటం, అంటే 100% సెక్యూరిటీ ఉన్నటువంటి వెంచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వెంచర్లో మరొక ముఖ్య ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అన్నీ కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఈ వీడియోలో మీరు చూసుకుంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి 60 అడుగుల సీసీ రోడ్ వేయటం 100% చాలా అద్భుతమైన వెంచర్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే లోపల వచ్చేసి అన్నీ కూడా 33 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ ఉంటేనే మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం, ఇలాంటివన్నీ. ఈ 150 ఎకరాల్లో మొత్తం కూడా విల్లాస్ కానివ్వండి, లేకపోతే పార్కులు కానివ్వండి, అంటే సిఆర్డి అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్ అండి. 100% సిఆర్డి అప్రూవల్ ఉందంటే మనం కళ్ళు మూసుకుని కొనుక్కునే సదవకాశం ఉన్నటువంటి ఈ వెంచర్. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఇప్పుడు దాకా నేను చూసిన నా 10 years ఎక్స్పీరియన్స్ లో ఎక్కడా కూడా 150 ఎకరాల వెంచర్ ఇంతవరకు నేను చూడలేదండి. ఈ 150 ఎకరాల వెంచర్ లో ఇంత సిఆర్డిఏ పర్మిషన్స్ ఉండి దాదాపుగా ఒక ఊరిని మైమరిపించేటటువంటి వెంచర్ అవటం, చాలా అత్యాధునిక పరిమాణాలతో వేయటం ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. మీరు ఎటువైపు ఎక్కడ చూసినా కూడా ఈ వీడియోలో మీరు చూసుకుంటే పూర్తిగా 150 ఎకరాలు మొత్తం కూడా సీసీ రోడ్లు ఉండటం ఒక విషయం అయితే, మరొక విషయం అంటే ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి ఈ అత్యాధునిక పరిమాణాలతో వేసిన ప్రకృతిలో మనం ఉన్నామంటే చాలా పీస్ఫుల్ వాతావరణం, చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా ఈ చుట్టూరు కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్, అంటే 100% వాస్తు. అంటే ఇంకోటి మెయిన్ గా చెప్పేది ఏంటంటే 100% వాస్తు అంటే ఎక్కడైనా ఎక్కువ కొంచెం తక్కువ అటువంటి ఏమీ లేకుండా 100% వాస్తు ఉన్నటువంటి వెంచర్ అండి. అంతేకాకుండా వర్షం నీళ్ళు ఏమైనా పడినా కూడా కొన్ని వెంచర్లో మేము చూస్తూ ఉంటాను, అన్ని చోట్ల నీళ్లు నిల్వ ఉండటం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉండటం వల్ల వాటర్ అంతా కూడా క్లియర్ గా అయిపోవటం చాలా అద్భుతంగా మరొక విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఈ సీసీ రోడ్లు కానివ్వండి, తర్వాత అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, పవర్ సప్లై కానివ్వండి, ఇటువంటి అంత పరిమాణాలతో ఉన్నప్పుడు మీ అందరూ అనుకుంటారు భయంకరమైన రేటు, అంటే గజం వచ్చేసి చాలా ఎక్కువేమో అని అనుకుంటారు. కానీ ఇది కేవలం కూడా ఇక్కడ దాదాపుగా 2021లో వేసిన వెంచర్ అండి ఈ 150 ఎకరాలు. దీంట్లో అన్ని దాదాపుగా సోల్డ్ అయిపోయినాయండి. ఎక్కడా కూడా మెయిన్ రోడ్డుకి నుంచి దగ్గరలో అయితే వెంచర్లో ఎక్కడక్కడ ఖాళీ లేవు. ఒక ఓనర్ వచ్చేసి మనకి రీసేల్ కావాలి, కొంచెం అమౌంట్ అర్జెంట్ అని చెప్పేసి నాతో మన ఏవిఎస్ నాయుడు రియల్ ఎస్టేట్ ని కన్సల్ట్ చేయడం జరిగింది. అప్పుడు మన స్క్రీన్ మీద ఉన్నటువంటి 70328255 నెంబర్కి కన్సల్ట్ చేస్తే మేము వచ్చామండి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మేము ముందుగానే చెప్పాము, మన వ్యూవర్స్ అందరూ కూడా మమ్మల్ని చూసుకుంటారండి, కాబట్టి ఏదైనా ఉంటే పక్కా లీగల్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే మాకు చెప్పండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా లేదండి మా ఈ పక్కా డాక్యుమెంట్స్ లీగల్గా ఉన్నాయని చెప్పాక ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గర కూడా చూపించుకున్నాక రీసేల్ చేయడానికి మేము ఒప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా 250 గజాలు. ఈ 250 గజాలు కేవలం వచ్చేసి సెంట్ వచ్చేసి ఆయన చెప్పడానికైతే మైండ్ చుట్టూరు, అంటే ఈ వెంచర్లో 150 ఎకరాల వెంచర్లో అన్ని చోట్ల కూడా 150 ఎకరాల్లో సెంట్ వచ్చేసి 5 లక్షలు 4 లక్షలుగా ఉంటే ఆయనకి అమౌంట్ అర్జెంట్ కాబట్టి ఆయన తర్వాత మా ఫ్రెండ్ అవ్వటం వల్ల ఆయన 3 లక్షలు ఉన్న వాస్తవం రైట్ చెప్పడంతో 3 లక్షలకి ఇచ్చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. అలాగే ఈ 150 ఎకరాలు ఊరిని తలపించింది, ఒక నియోజకవర్గంగా
క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి వెంచర్ కాబట్టి ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ మనం కనుక ఈ రోజు పెట్టగలిగితే లక్షల కోట్లు అయ్యేటువంటి అవకాశం 100% ఉంది. ఇప్పుడు మీరు గుంటూరు విజయవాడ చూసుకుంటే ఒక మీడియంగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడా కొనలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నర్సరావుపేట రీసెంట్ గా పల్నాడు జిల్లాగా ఆవిర్భావం చెందిన తర్వాత ఇప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి మనం కూడా ఇటువంటి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే 100% మన లక్షలు కాస్త కోట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పెట్టలేరు. కాబట్టి ఈ నర్సరావుపేట ఏరియాలో ఇటువంటి దాంట్లో పెడితే మీరు ఇది డెవలప్ అవుతా మనం కూడా డెవలప్ చేస్తుంది. కాబట్టి మంచి వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెంటు వచ్చేసి 3 లక్షలుగా చెప్తున్నారు. 5 సెంట్లు ఉందండి. మొత్తం కూడా 5 సెంట్లు 15 లక్షలకి ఇవ్వడం ఫైనల్ చేయడం జరిగింది. కాబట్టి మన వేవ్స్ అందరూ కూడా కళ్ళు మూసుకుని కొనుక్కుని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మంచి సదవకాశం ఉన్నటువంటి వెంచర్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఒక షేర్ చేయటం వల్ల మీకు ఈ వీడియో ఉపయోగపడకపోయినా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నెంబర్కి షేర్ చేసినట్లయితే దాంతో ఎవరికి కావాలనుకుంటే మీరు షేర్ చేయటం వల్ల మీకు ఉపయోగం లేకపోయినా ఒక షేర్ చేయటం వల్ల వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే సదవకాశం ఉంది. కాబట్టి మీ ఇన్వెస్టర్లు అందరూ కూడా లేదంటే మన వ్యూస్ కానీ సబ్స్క్రైబర్లు కానీ చూసుకుని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మేము ఇది చేయడానికి కోసం వీడియో అప్లోడ్ చేయడానికి మంచి అవకాశం ఉన్నటువంటిది. థ్యాంక్ యూ అన్నాడు. కట్ చేయండి.